माधोपुर में वेदांतु तालीमी इदारे के खिलाफ तुलबा ने नाराजगी का इजहार किया है। तुलबा वेदांतु तालीमी इदारे की जानिब से लड़के और लड़कियों के लिए एक ही हॉस्टल और कॉलेज चलाए जाने पर एतराज जता रहे थे। तुलबा इत्तेहाद के रहनुमाओं ने फौरी तौर पर मुतालबा किया है कि वेदांतु तालीमी इदारे को बंद किया जाए, जो एक ही इमारत में लड़कियों और लड़कों को हॉस्टल में रखकर कॉलेज चला रहा है। तुलबा रहनुमाओं ने सवाल किया कि एक फ्लोर पर लड़कियां, दूसरे फ्लोर पर लड़के और किसी और फ्लोर पर क्लासेस का इनेकाद करना किस हद तक मुनासिब है। तुलबा रहनुमाओं ने वाज़ेह किया है कि साबिक़ में भी इन्होंने नौउम्र लड़के लड़कियों को एक ही इमारत में रखने को गलत करार देते हुए शिकायत दर्ज की थी। तकरीबन 2 से 3 माह गुजरने के बावजूद कॉलेज इंतजामिया ने अब तक कोई मुनासिब कदम नहीं उठाया, जिस पर तुलबा ने शदीद तशवीश का इजहार किया है। इन्होंने कॉलेज इंतजामिया से पूछा कि अगर नौउम्र तुलबा को किसी भी हादसे या मसले का सामना हुआ तो इसके जिम्मेदार कौन होंगे। ब्यूरो रिपोर्ट, मुंसिफ न्यूज़। బీసీ యువజన సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ. ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ఇలాంటి కల్చర్ తెచ్చిందంటే వేదాంత్ అనేది ఈ మాదాపూర్లో కోలివింగ్ కల్చర్ తేవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది వాళ్ళంతా మైనర్ బాలికలు బాలురు ఉంటారు. వాళ్ళకి ఎలాంటిది తెలియకుండా టీనేజ్ వయసులో ఉన్న ఇలాంటి నడపడం చాలా సిగ్గుచేటు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఇటు విషయాన్ని ఎంక్వైరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాటి అన్నిటికీ చర్మగీతం పాడాల్సిన ఎంతైనా ఉంది. ఒక 6 నెలల ముందే వీళ్ళకి చెప్పాము. మేము చెప్పి ఫోన్ ద్వారా డిఐఓ గారికి ఇట్లా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఇలా జరుగుతుంది అని అంటే అతను ఇలా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. ఇట్లాంటిది మాదాపూర్లో ఇలాంటిది కోలివింగ్ కల్చర్తో పాటు అదేవిధంగా కింద బాయ్స్ హాస్టల్, పైన గర్ల్స్ హాస్టల్ పెట్టి యథేచ్ఛగా నడిపిస్తారు. అధికారులు ఎవరేం చేయలేరు. ప్రభుత్వం గిట్లా మాకు అండగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది ఏజీఎంలు కానీ ఒక ప్రవీణ్ అని ఉంటాడు, ప్రవీణ్, రమేష్ వీళ్ళంతా చెప్తారు. కాబట్టి వీరందరి మీద చట్టపరమైన తీసుకోవాలని కోరుతున్నాం. చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి. తీసుకునే పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఇట్లా తెలియజేస్తుంది. అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో ఉన్నటువంటి వేదాంతు విద్యా సంస్థల మీద గత 6 నెలల నుంచి కూడా విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ వేదాంతు విద్యా సంస్థలకు సంబంధించిన హాస్టల్ బిల్డింగ్లో అత్యంత దుర్మార్గంగా మైనర్ బాలికలైనటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయిలని, మైనర్ బాలురు అయినటువంటి ఇంటర్మీడియట్ అబ్బాయిలని ఒకే బిల్డింగ్లో ఉంచి హాస్టల్ నడుపుతూ ఉన్నారు. ఇటువంటి కోలివింగ్ సంస్కృతికి తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వేదాంతు విద్యా సంస్థలో. మేము గతంలో కూడా ఒక 6 నెలల క్రితం కూడా మేనేజ్మెంట్ వారికి చెప్పడం జరిగింది. విద్యార్థి సంఘాలుగా వారిని హెచ్చరించడం జరిగింది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు కానీ ఇంకా మిగతా ఏమైనా జరగవచ్చు, మైనర్ బాలికలు ఉన్నారు కదా, సేమ్ అదే బిల్డింగ్లో అబ్బాయిలను కూడా హాస్టల్లో ఎట్లుంచుతారు మీరు అని చెప్పి మేము మరియు కొందరు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసి, నిరసన వ్యక్తం చేసి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. కొందరు పేరెంట్స్ కూడా ధర్నా చేయడం జరిగింది మాతో పాటుగా. కానీ వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మేము ఈరోజు డిఐఈఓ గారి దృష్టికి కూడా, వెంకయ్యనాయక్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వెంటనే ఈ వేదాంతు విద్యా సంస్థల్ని వెంటనే మూసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి అమ్మాయిలని అబ్బాయిలని ఒకే హాస్టల్లో ఉంచి నడిపే హాస్టల్ సంస్కృతి ఏదైతే ఉందో ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఒక 6 నెలల క్రితం రావడం జరిగింది. వచ్చి మేము ఇక్కడ స్లోగన్స్ ఇవ్వడం, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కొందరు పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాతో పాటు మేనేజ్మెంట్ని ప్రశ్నించడం జరిగింది. మీరు మాతో ఫీజులు కట్టించుకున్నప్పుడు, మీరు అడ్మిషన్లు తీసుకున్నప్పుడు వేరే వేరే హాస్టల్స్ అని చెప్పారు కదా, మళ్ళీ మేము వచ్చి అడిగితే కూడా వెంటనే షిఫ్ట్ చేస్తామని చెప్పారు కదా, ఇంకా ఒకే హాస్టల్లో మా అమ్మాయిలని అబ్బాయిలు ఉన్న హాస్టల్లోనే మా అమ్మాయిలను కూడా ఎందుకు ఇదే బిల్డింగ్లో ఉంచుతున్నారని చెప్పి పేరెంట్స్ అందరూ కూడా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది వాళ్ళని. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి డిఐఈఓ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే అమ్మాయిలని అబ్బాయిలని ఒకే బిల్డింగ్లో ఉంచి మైనర్ పిల్లల జీవితాలతోటి చెలగాటం ఆడుతూ లక్షలు ఫీజులు తీసుకుంటూ కూడా 2 వేర్వేరు హాస్టల్స్ని నెలకొల్పలేని దుర్మార్గమైన ఒకే బిల్డింగ్లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఉంచే సంస్కృతి ఏదైతే ఉందో ఈ సంస్కృతి మీద డిఐఈఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ హాస్టల్ని కావచ్చు, ఈ కాలేజీని కావచ్చు వెంటనే మూసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నడిపినప్పుడు లేదు చూపించడానికి ఏమైంది? మీడియా మిత్రులు ఉన్నారు, ఇంటర్మీడియట్ కోరిక లేదు కదా, వేరే కాలేజీలో నడిపించారు. మీరు చేసేది వ్యభిచారమే అన్నట్టు. ఎంత వ్యభిచారం నడిపిస్తుంది. సిగ్గు వేదాంత విద్యా సంస్థల్లో మైనర్ పిల్లలు ఒకే హాస్టల్లో గర్ల్స్ మరియు బాయ్స్ నడపడమా?
సార్ వీళ్ళు ఏం చేసుకుంటారు పోనట్టు మాట్లాడుతున్నారు. ఒకటే బిల్డింగ్ లా కింద పురుషులు పైన మహిళలు అమ్మాయిలు అమ్మాయిల అబ్బాయిలు సార్ ఒకటే బిల్డింగ్ లా హాస్టల్స్ లా సార్ సార్ మీకు అదే లొకేషన్ పెడుతున్నాను నేను సార్. ఇది మాత్రం చాలా దుర్మార్గమైన సంస్కృతి సార్. అందరు మైనర్ అమ్మాయిలు మైనర్ అబ్బాయిలు సార్, మొత్తం కూడా ఒకే బిల్డింగ్ లో నడుపుతున్నాడు సార్, ఒకే బిల్డింగ్ లో నడుపుతున్నాడు. పైన అమ్మాయిలు ఉన్నారు, కింద అబ్బాయిలు ఉన్నారు. మేమే షాక్ అయినాం సార్. హలో సిగ్గు సిగ్గు వేదాంతు బిల్డింగ్ లో గర్ల్స్ మరియు బాయ్స్ ను ఒకే హాస్టల్ లో నడపడమా? మూసివేయాలి వేదాంతు విద్యా సంస్థలు వెంటనే, మూసివేయాలి వేదాంతు విద్యా సంస్థలు వెంటనే, మూసివేయాలి కోలివింగ్ కల్చర్ ను తలపించే వేదాంతు విద్యా సంస్థలు వెంటనే. కాబట్టి విద్యార్థులతో చెలగాటమా, మైనర్ విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ మైనర్ విద్యార్థులతో చెలగాటమా, మూసివేయాలి వేదాంతు విద్యా సంస్థలు వెంటనే. मजीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।